హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో పెళ్ళిళ్ళలో చేసేటువంటి ఫ్రూట్ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా ఇలాంటి స్వీట్స్ అనేవి చేశారంటే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. తిన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, రిచ్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అనేది తీసుకోవాలి. నెయ్యి కూడా బాగా వేడెక్కి కొంచెం పొగలు వస్తున్నది అన్నప్పుడు ఒక గుప్పెడంత జీడిపప్పు వేసుకునేసేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నామో అంత క్వాంటిటీ రవ్వ, నేనైతే ఇక్కడ 1 కప్పు చేస్తున్నానండి. 1 కప్పు రవ్వ కూడా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. కొంచెం ద్వారగా ఉప్మా రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం కేసరి ఎట్లా తయారు చేస్తామో ప్రాసెస్ అంతా కూడా సేమేనండి. కాకపోతే దాంట్లో మనం వేసే ఫ్రూట్స్ వల్ల అది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. దానికి 1 కప్పు పాలు, 1.5 కప్పు నీళ్ళు. రవ్వని ఈ నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలి. చిన్న చిన్న ఉండలు కట్టినా పర్వాలేదండి. మొత్తం ఉడికేటప్పటికి ఆ రవ్వ చిన్న చిన్న ఉండలు కూడా మొత్తం బాగా నలిగిపోయి ఉడికిపోతాయి. ఈ విధంగా రవ్వని ఆ నీళ్ళల్లో బాగా ఉడికించుకొని నీళ్ళన్నీ డ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న రవ్వకు తగినట్లుగా చక్కెర అనేది వేసుకోవాలి. మనము కలపడం ఆగిపేసాము అనంటే కింద అనేది అడుగు కట్టేస్తుంది. కాబట్టి ఆపకుండా దగ్గర ఉండి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా నీళ్ళన్నీ డ్రై అయిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి కదండి. దీంట్లోకి నేను 1 కప్పు చక్కెర అనేది తీసుకుంటున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1 కప్పు చక్కెర తీసుకున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకు చక్కెర తీసుకోవచ్చు. చక్కెర అంతా బాగా కలిసిపోయేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి నీళ్లు కానీ పాలు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈవెన్ చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయేసేసి మనకి దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇది కొంచెం లూజ్గా కాకుండా మనము ఏదైనా ఒక షేప్లో పెడితే ఆ షేప్లో పర్ఫెక్ట్గా ఉండే విధంగా దగ్గరగా వస్తుంది. దీంట్లో కనిపిస్తున్న ఉండలన్నీ కూడా మన చక్కెర మొత్తం కరిగిపోయేసేసి హల్వా రెడీ అనే టైం దాకా మనం కలుపుకుంటూ ఉన్నామంటే అవన్నీ కూడా కరిగిపోయేసేసి కేసరిలో కలిసిపోతాయండి. ఈ విధంగా మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ కలర్ కోసంగా కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అని అంటే కేసరి వస్తుంది కదా, కుంకుమ పువ్వు కూడా పాలల్లో, వేడి పాలల్లో వేసి నానబెట్టేసేసి అదైనా వాడుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అనేది వాడాను. కొంచెం పైనాపిల్ ఎసెన్స్, అలాగే కొద్దిగా టూటీ ఫ్రూటీస్ కూడా వేశాను. ఈ ఫ్రూట్ కేసరికి మెయిన్గా వేసుకోవాల్సింది టూటీ ఫ్రూటీస్, అలాగే మనం ఏ ఫ్రూట్ అయితే వాడుతున్నామో ఆ ఫ్రూట్ ఎసెన్స్ కూడా వేసాము అని అంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నేను ఇక్కడ పైనాపిల్ వాడుతున్నాను కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అనేది వేశాను. ఇట్లాగే స్ట్రాబెర్రీ చేసుకోవచ్చు, అలాగే మ్యాంగో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా దొరుకుతాయి. ఇంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ఫ్రూట్ కేసరి అనేది రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఏదైనా సరే చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసుకునే వాటిల్లో ది బెస్ట్ స్వీట్ అనేది చెప్తాను. ఇంకా ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అన్నప్పుడు కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే దీంట్లోకి మనం ఏవైతే పండ్లు వేయాలనుకుంటున్నామో ఆ పండ్లు వేసి బాగా కలిపేసుకోవడమే. పండ్లన్నీ వేసిన తర్వాత ఇంకో 1 నిమిషం పాటు మాత్రమే
స్టవ్ మీద ఉంచాలండి. మరి ఎక్కువసేపు కనుక వేడి మీద ఉంచాము అని అంటే పండ్లన్నీ మెత్తగా అయిపోతాయి. కాబట్టి పండ్లు వేసామా, కొంచెం నెయ్యి కూడా వేసేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. ఇంతే అండి, చాలా టేస్టీగా ఉండే పైనాపిల్ ఫ్రూట్ కేసరి అనేది రెడీ అయిపోయింది. నెయ్యి అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకునేసేసి సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. Thank you for watching. Thank you.